అయితే స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయని, ఇక్కడ దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేసిండట. ఇంటింటికి వెళ్ళి శుక్రవారం ప్రచారం చేసిండట. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకొని ఇక్కడ పోటీ చేస్తుందో అంటారు. నిజమేనా? ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ వాళ్ళకు అక్కడికి వచ్చే మాటలు నెంకొని మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ లో ప్రజలకు కూడా తెలుసు. ఇగో నువ్వు అన్నం పెడితే నీకు అటకాయించకపోతే నన్ను అటకాయిస్తారా? నువ్వు మంచి నీళ్ళు వేయకపోతే నువ్వు ఇన్నేళ్ళు 2-3 సార్లు గెలిపించుకున్నాక వాళ్ళ దిక్కు తిరిగే చూడకపోతేవి. వాళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ నిన్నే ఎందుకు ఎంచుకుంటారు? అట్లా జరుగుతుంది. కానీ ఈ మంత్రి పదవులకో ఇంకా ఏదో రిజర్వేషన్ దానికో దానికి సంబంధమే లేదు. అంతే అంటవా? అంతే.